Hello students, I am T. Rupavali, lecturer in physics SKSG Mahila Kalasala Tanuku. The first semester in physics paper Mechanics and Waves and Oscillations, paper 5, unit 5, undamped and damped and forced oscillations. Today topic is simple harmonic oscillator of the equation. First of all, introduction of harmonic oscillator. The first point is periodic or harmonic motions. అంటే ఆవర్తన మరియు హరాత్మక చలనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ మోషన్. ఏ చలనం అయితే రిపీటెడ్గా అంటే ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్, ఏదైతే ఒక సమతుల్యత అంటే ఏంటంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో ముందుకి వెనక్కి కూడా ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు తన గమన మార్గంపై ముందుకి వెనక్కి కదులుతున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే హార్మోనిక్ మోషన్ అని అంటాము. అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్గా అర్థమైందో లేదో సరే, మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. ఏదైతే చలనంలో ఉన్నప్పుడు ఆవర్తన చలనంలో ఉన్న ఏదైతే వస్తువు ఉందో తన గమన మార్గంపై ముందుకి వెనక్కి కూడా కదులుతూ ఉంటే అది ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఒకే టైంలో ముందుకి వెనక్కి కూడా ఒకే టైంలో కనుక మనకి కదులుతూ ఉంటే, కాల వ్యవధిలో కదులుతూ ఉంటే దానిని హరాత్మక చలనం అంటాము, ఆర్ పీరియాడిక్ మోషన్ అని కూడా అంటాము. ద మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. ఎగ్జాంపుల్, స్పిన్ ఆఫ్ ఎర్త్, ద మోషన్ ఆఫ్ శాటిలైట్స్ అరౌండ్ ద ప్లానెట్, వైబ్రేషన్స్ ఆఫ్ యాటమ్స్ ఇన్ మాలిక్యూల్స్. స్పిన్ అంటే తన చుట్టూ తిరగటం అన్నమాట. స్పిన్ తిరుగుతున్న భూమి, అదేవిధంగా ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్, అదేవిధంగా యాటమ్స్ మాలిక్యూల్స్ వాటి యొక్క వైబ్రేషన్స్ గురించి. ఆసిలేటరీ ఆర్ వైబ్రేటరీ మోషన్స్. ఇక్కడ ఏ బాడీ అంటే ఏ బాడీ ఆర్ ఏ పార్టికల్స్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫ్రో రిపీటెడ్లీ అబౌట్ ద మీన్ పొజిషన్. ఏదైతే మీన్ పొజిషన్ మనకి ఇక్కడ ఒక వస్తువు ముందుకి వెనుకకి రిపీటెడ్లీ, ఇది కూడా సేమే, రిపీటెడ్లీ ఒక మీన్ పొజిషన్ ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని అది రిపీటెడ్గా చేస్తున్న ఆ కదలికల్ని ఆసిలేటరీ ఆర్ వైబ్రేటరీ మోషన్స్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం, ద మోషన్ ఆఫ్ ది ప్రాంగ్స్ ఆఫ్ ఏ ట్యూనింగ్ ఫోర్క్. అంటే ఏంటి? ట్యూనింగ్ ఫోర్క్ చూడండి, ఒక ఫిక్స్డ్గా ఉంటుంది, టూ ట్యూనింగ్ ప్రాంగ్స్ రెండు కూడా వైబ్రేట్ అవుతున్నప్పుడు అక్కడే ముందుకి వెనక్కి ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకొని ముందుకి వెనక్కి కదులుతున్న అటువంటి వస్తువుల్ని మనం ఆసిలేటరీ ఆర్ వైబ్రేటరీ చలనం అంటాము. కంపన చలనాలు అంటాం అన్నమాట. లేకపోతే స్థానాంతర చలనాలు, కంపన చలనాలు అంటాం కదా, అదనమాట ఎగ్జాంపుల్. మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం, ద మోషన్ ఆఫ్ ది ప్రాంగ్స్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్. ద రిస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలము. వెన్ ఏ పార్టికల్ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రియం పొజిషన్, ఏ పీరియాడిక్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ ఇన్ సచ్ ఎ డైరెక్షన్ as to bring the particles to its equilibrium position. This is called the restoring force F. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, when a particle is displaced from its equilibrium position, a periodic force acts on it in such a direction as to bring the particle to its equilibrium position. This is called restoring force. ఏదైతే ఒక కణం దాని యొక్క సమతుల్యత స్థానం నుండి స్థానభ్రంశం అయినప్పుడు దానిపై ఆవర్తన శక్తి పనిచేస్తుంది అనుకుంటున్నాం కదా, ఆ కణాన్ని దాని సమతుల్య స్థితికి రావడానికి వంటి దిశలో జరుగుతుంది కదా, ఆ దిశని ఆ పొజిషన్కి రావడానికి ఆ పార్టికల్ ఉంటుంది కదా, ఆ దానినే పునఃస్థాపన లేకపోతే పునరుద్ధరణ శక్తి అని కూడా అంటాం, పునఃస్థాపక శక్తి అంటాము. అంటే ఏమీ లేదు, ఏదైతే ఒక కణం ఒక ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నాను కదా, అంటే సమతుల్యతా స్థానం నుండి స్థానభ్రంశం అంటే ఏంటో అటు ఇటు కదులుతూ ఉంటుంది. దేనివల్ల? దాని మీద ఒక పీరియాడిక్ ఆవర్తన శక్తి అనేది పనిచేస్తుంది కాబట్టి. అంటే ఒక పీరియాడిక్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అదేమవుతుంది,
అక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్లో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ చేయడానికి ఆ ఫోర్స్ యాక్ట్ అయితే అది మళ్ళా ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేంత వరకు దాన్ని అక్కడ మనం చేస్తాం. అంతవరకు అదేం జరుగుతుంది, దాంట్లో ఉన్న పార్టికల్ యొక్క ఈక్వల్ పొజిషన్ రావడానికి అక్కడ ఉన్న ఆ శక్తి ఉంది చూసారా, దాన్ని రిస్టోరింగ్ ఫోర్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ముందుగా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో సింపుల్ హార్మోనిక్ సరళ హరాత్మక చలనం గురించి మాట్లాడుకుంటున్నాం. సరళ హరాత్మక చలనం యొక్క డెఫినేషన్ దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మోషన్ ఆఫ్ అన్ ఆసిలేటరీ పార్టికల్ which is acted upon by a restoring force which is directly proportional to the displacement but an opposite to its in direction. వస్తువు యొక్క ఏ చలనం నందు పునఃస్థాపక బలం స్థానభ్రంశానికి అనులోమానుపాతంలోను మరియు వ్యతిరేక దిశలో ఉండే చలనాన్ని సరళ హరాత్మక చలనం అంటాము. అంటే ఏంటంటే ఇక్కడున్న ఈ పునఃస్థాపక బలం అనేది ప్రపోర్షనాలిటీ అన్నాను కదా, అంటే ఏంటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏమవుతుంది, ఇక్కడున్న డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఇట్ ఈస్ డిఫైన్డ్ as the motion of an oscillatory particle which is acted upon by a restoring force which is directly proportional to the displacement but an opposite to its in a direction. ఒక వస్తువు ఏ చలనంలో నందు పునఃస్థాపక బల స్థాన భ్రంశానికి అనులోమానుపాతంలోను మరియు వ్యతిరేక దిశలో ఉండే చలనానికి సరళహరాత్మక చలనము అంటాము అనమాట. ఇక్కడున్న పునఃస్థాపక బలము ఎఫ్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న దాని వ్యతిరేక దిశలో ఉన్న డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తున్నాం. దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈజ్ మెంట్ బై సింపుల్ హార్మోనిక్ క్యారెక్టరిస్టిక్స్? ద మోషన్ ఈజ్ పీరియాడిక్, కంపల్సరీ ఇక్కడున్న మోషన్ అనేది ఆవర్తనంగా ఉండవలను. ద మోషన్ ఈజ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ద మెయిన్ పొజిషన్, చలనం ఎల్లప్పుడూ మాధ్యమిక స్థానానికి ఇరువైపులా ఉండాలి. అదేవిధంగా యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్, ఇక్కడున్న త్వరణం అనేది డిస్ప్లేస్మెంట్కి అంటే ఏంటి స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండాలి ఎప్పుడు కూడా. ద యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్ టువర్డ్ ద మెయిన్ పొజిషన్, త్వరణం ఎల్లప్పుడూ మాధ్యమిక స్థానానికి ఇరువైపులా ఉండాలి. అర్థమవుతుందా? మోషన్ అనేది ఆవర్తనంగా ఉండాలి అంటే ద మోషన్ ఈజ్ పీరియాడిక్, ద మోషన్ ఈజ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అబౌట్ ద మెయిన్ పొజిషన్ అంటే ఏంటి చలనం ఎల్లప్పుడూ మాధ్యమిక స్థానానికి ఇరువైపులా ఉండాలి. అదేవిధంగా త్వరణం అనేది యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్, త్వరణం ఎల్లప్పుడూ స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండాలి. యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్, త్వరణం ఎల్లప్పుడూ మాధ్యమిక స్థానానికి ఇరువైపులా ఉండాలి. ఇది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క డెరివేషన్ అండ్ సొల్యూషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద పార్టికల్ ఆర్ బాడీ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం ఈజ్ కాల్డ్ ద సింపుల్ ఆసిలేటర్ కదా. ఏ పార్టికల్ అయితే ఎస్హెచ్ఎంని సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అంటే ప్రదర్శిస్తుందో సరళహరాత్మక చలనాన్ని ప్రదర్శించే కణాన్ని లేదా వస్తువుని కానీ సరళహరాత్మక డోలనం అంటాం అన్నమాట. ఆసిలేటర్ మీన్స్ డోలనము, సరళహరాత్మక డోలనం అంటాం అన్నమాట. ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దీనికి సంబంధించిన మోషన్ గురించి ఆ చలనం గురించి మనం చిన్న డెరివేషన్ అనమాట. కన్సిడర్ ఏ పార్టికల్ పి అనే పార్టికల్ ఆఫ్ ఏ మాస్ ఎం, దాని యొక్క మాస్ అనేది ఎం అయితే ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం, ఆ పార్టికల్ అనేది కంపల్సరీ సరళహరాత్మక చలనాన్ని చేస్తుందన్నమాట. అంటే అబౌట్ అన్ ఈక్వల్బ్రియం పొజిషన్ అంటే మీన్ పొజిషన్ ఓ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ as shown in the figure. అంటే ఏంటి ఇక్కడ ఓ అనేది ఈక్వల్బ్రియం పొజిషన్, ఎక్స్ అనేది ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకేనా, అంటే ఏంటి ఏదైనా ఒక పార్టికల్ దాని యొక్క మాస్ అది ఎగ్జిక్యూట్ చేయాలి, సరళహరాత్మక చలనాలను కంపల్సరీ నిర్వచనం ప్రకారం అది ఏదైతే ఉంటుందో అది చేయాలి. ఇక్కడ అలాంగ్ టు ద ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకుంటూ ఓ అనేది ఇక్కడ ఈక్వల్బ్రియం పొజిషన్ అనమాట, మీన్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ దాంట్లో చూడండి ఒకసారి, వెన్ ఈ పార్టికల్ ఇక్కడ నుంచి చూసారా డయాగ్రామ్ ఉంది చూసారా, ఇది ఓ అనే పార్టికల్ ఇక్కడ ఎగ్జిక్యూట్, ఇది ఈక్వల్బ్రియం పొజిషన్. మళ్ళీ పార్టికల్ ఇటొకసారి టూ అండ్ ఫ్రో చేస్తూ ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ద రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ అని మాట్లాడుకున్నాం కదా. ఏంటి ఎస్హెచ్ఎం కంపల్సరీ, క్యాపిటల్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మైనస్ ఎక్స్, దాన్ని అదేవిధంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, కే ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇక్కడ ఉన్న ఎఫ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఫోర్స్ అనమాట, ఏదైతే మనం రిస్టోరింగ్ ఫోర్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ అనేది ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్. మనకి అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా
ప్రకారం మనకి అంటే న్యూటన్స్ రెండో నియమం ప్రకారం అక్కడ ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు MA మనకు తెలిసిందే కదా, F ఈజ్ ఈక్వల్ టు MA అని. అంటే దేర్ఫోర్ మనకి ఇక్కడ MA కాబట్టి అకార్డింగ్ టు న్యూటన్స్ లా ద రిస్టోరింగ్ ఫోర్స్ M ఈజ్ ప్రొడ్యూస్ యాక్సిలరేషన్ d2x/dt². యాక్సిలరేషన్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, d2x/dt² ఇన్ ద మాస్. సో ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ MA కదా. అదేవిధంగా F ఈజ్ ఈక్వల్ టు M అంటే ఏ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం, d2x/dt² అని రాసుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2ని M ఇంటూ d2x/dt² ఈజ్ ఈక్వల్ టు -k ఇంటూ xని కంపారిజన్ చేస్తున్నారు, రెండు ఫోర్స్లే కాబట్టి. కంపారిజన్ చేస్తే d2x/dt² ఈజ్ ఈక్వల్ టు -k బై ఇక్కడున్న ఎమ్ని ఈ పక్కకు తీసుకెళ్తే -k/m ఇంటూ ఎక్స్. దేర్ఫోర్ ఇక్కడున్న k/mని మనం ఒమేగా² ఇండికేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దస్ దేర్ఫోర్ దీనికి d2x/dt² ప్లస్ ఒమేగా² x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లా మనం దీన్ని అనుకుంటున్నాం అనమాట. అంటే చూడండి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్లా ఉంది. దీన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి దీనికి ఉంటున్నాయి. మనం ఏ పద్ధతిలో అయినా సరే దీన్ని మనం చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోనెన్షియల్లో చేయొచ్చు, లేకపోతే డెరివేషన్స్లో అయినా చేయొచ్చు. మనం వీటిని ఏ పద్ధతినైనా చేసుకునైనా సరే సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ని మనం రాబట్టచ్చు అనమాట. సరళహరాత్మక చలనం యొక్క సమీకరణాన్ని మనం ఏ విధంగా, కానీ మనకి ఇక్కడ ఒక పద్ధతి ద్వారా నేర్చుకుంటున్నాము. అంటే అనేక పద్ధతులు మనకు అవసరం లేదు, ఏదో ఒక ఫస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఈ ఈక్వేషన్ 3లో d2x/dt² అని రాసుకున్నాం కదా. అసలు ముందుగా దీన్ని రాసుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి ముందుగా చూడండి ఒకసారి, ఇక్కడ d2x/dt² ఏ విధంగా రాసుకోవచ్చు అంటే d/dt ఇంటూ dx/dt రాసుకోవచ్చు కదా. అదేవిధంగా dv/dt అంటే ఏంటి, dx/dtని dv/dt, దేర్ఫోర్ dv/dt ఇంటూ dx/dt కింద ఇక్కడ రాసుకుంటున్నాం. అంటే ఏమీ లేదు ఇక్కడ, మనం ఎలా రాసుకుంటున్నామంటే d2x/dt² అని రాసుకున్నాం కదా, దీన్ని dv/dt కింద రాసుకుంటే dv ఇంటూ dx/dt. అంటే ఏం లేదు ఇక్కడ వెలాసిటీ అండ్ దీనికి సంబంధించి రెండు కూడా v² కదా. యాక్సిలరేషన్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి అందుకని ఇక్కడ మనకి dv/dt ఈజ్ ఈక్వల్ టు dv/dx ఇంటూ dx/dt. దేర్ఫోర్ v dv/dx అంటే dx/dt అంటే ఏంటి, v కదా మనం అనుకుంటున్నాం కదా, v అనమాట. అదేవిధంగా దేర్ఫోర్ v ఇంటూ dv/dx. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3 వీ గెట్ d2x/dt² వాల్యూ. ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ప్లేస్లో నెక్స్ట్ చూడండి ఒకసారి, v ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా²x. దేర్ఫోర్ v dvని dxని పక్కకు తీసుకెళ్తే -ఒమేగా²x ఇంటూ dx. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. both fourth equations we integrating equation 4 we get ఈ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేస్తే కనుక ఇంటిగ్రల్ v dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -ఒమేగా² ఇంటిగ్రల్ x dx చేస్తే చూడండి v²/2 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా² x²/2 ప్లస్ c. ఇక్కడ c అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనమాట. ద వాల్యూ ఆఫ్ c కెన్ బి అప్టైన్డ్ అప్లయింగ్ ద కండిషన్ దట్ ది x ఈజ్ ఈక్వల్ టు a. అంటే ఇక్కడ ఏంటి, యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనే కదా. అంటే ద వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అనేది ఇక్కడ ఏమవుతుంది, 0 కింద తీసుకుంటూ ఇప్పుడు మనకి 0 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా² a² ప్లస్ c. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఒక విలువ గమనించినట్టే x ఈజ్ ఈక్వల్ టు a అనుకుంటే a వద్ద v అనేది 0 అనుకుంటే అంటే ఏంటి, త్వరణం అనేది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ x అనేది ఏ అయిందనుకోండి, వెలాసిటీ అప్పుడు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆ షరతును కనుక మనం ఇక్కడ మనం అప్లై చేస్తే కనుక దేర్ఫోర్ ఇక్కడ ఉన్న వెలాసిటీ 0 అయిపోతుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్లో మనం ఏం రాసుకోవాలి, x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే వెలాసిటీ అనేది 0 కాబట్టి దేర్ఫోర్ 0 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా² a²/2 ప్లస్ c. దేర్ఫోర్ c1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా² a²/2. దేర్ఫోర్ v²/2 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా² x²/2 ప్లస్ ఆ c ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పైన ఈక్వేషన్ ఉంది చూసారు, ఆ ఈక్వేషన్లో ఈ c ప్లేస్ని రాబట్టడం కోసం మనం ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏ, వెలాసిటీ 0 అయిందనుకుంటూ cకి ఒక వాల్యూ, ఇంటిగ్రేషన్ వాల్యూకి కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్కి ఒక వాల్యూ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూని కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక v²/2 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా² x²/2 ప్లస్
omega square a square by 2. Therefore v square is equal to 2 అన్ని క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో అన్ని 2లోనే ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే v square is equal to omega square into a square minus x square. Therefore v is equal to omega square root of a square minus x square. This is the equation 5. As v is equal to v అనగానే మనకి ఏంటి dx by dt అనుకున్నాం. In the equation can be మనం ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే dx by dt కదా, v అనగానే dx by dt omega square root of a square minus x square ని ఇక్కడ మనం ఏం రాస్తున్నామంటే dx by square root of a square minus dx square is equal to omega dt. ఇక్కడ ఇంకా స్టెప్ కింద రాసుకోవచ్చు, చూడండి ఒకసారి ఇలా డైరెక్ట్గా ఇక్కడ చూపించాం. దీన్ని ఈక్వేషన్ 6 అనుకుంటే ఈక్వేషన్ 6ని ఇంటిగ్రేట్ చేసే ముందు we put x is equal to a sin theta, hence dx is equal to a cos theta మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అక్కడ ఆ వాల్యూస్ని మనం పుట్రా అనుకుంటూ ఇవి ప్రతిక్షేపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ సమాకలనం చేస్తాం కదా, సమాకలనం చేసాం ఎక్స్ అనేది ఏ సైన్ థీటా కింద, డిఎక్స్ని ఏ కాస్ థీటా డి థీటా కింద తీసుకున్నట్లయితే ఈ వాల్యూస్ని మళ్ళీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు ఏ కాస్ థీటా డి థీటా. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం రాయొచ్చు ఏ సైన్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ మైనస్ ఏ సైన్ స్క్వేర్ థీటా అని కదా. ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ మనకి రాసుకోవచ్చు, చూడండి ఏ కాస్ థీటా బై డి థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ బయటకు కామన్ తీసేస్తే ఏ వస్తుంది, ఏ స్క్వేర్ కూడా సైన్కి స్క్వేర్ కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనగానే ఏంటి ఇక్కడ కాస్ థీటా అవుతుంది కాబట్టి ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డిటి. దేర్ ఫోర్ ఈ యొక్క ఏ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే కనుక డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డిటి. దేర్ ఫోర్ ఈక్వేషన్ 7 అనమాట. ఇంటిగ్రేటింగ్ మళ్ళీ ఈక్వేషన్ 7ని ఇంటిగ్రేట్ చేస్తే కనుక ఇక్కడ థీటా వాల్యూని ఇక్కడ ఒమేగా టీ ప్లస్ 5తో ఇండికేట్, వేర్ 5 ఈజ్ ద కాన్స్టెంట్ అనమాట. ఒమేగా అనేది ఇక్కడ కూడా మనకి ఇక్కడ పీరియాడిక్ సంబంధించింది అనమాట, ఇది కూడా కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. థీటా అనే దానికి ఇక్కడ మనకి ఫేస్ కింద చెప్తాం అనమాట, ఇక్కడ 5 ఈజ్ ద కాన్స్టెంట్ అనుకుంటూ. దేర్ ఫోర్ నౌ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా, అంటే ఇక్కడ ఏమీ లేదు, డి థీటాని ఇంటిగ్రల్ చేసామనుకోండి, థీటా వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 కింద వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ ఎట్ ఎనీ ఇన్స్టాంట్. ఇది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క సమీకరణం అనమాట. అంటే ఏంటి, ఒక సరళహరాత్మక డోలనం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం అనమాట. ఇప్పుడు దీంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్లో ఇందాక మాట్లాడుకున్నాం కదా, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే పీరియాడిక్ అయి ఉండాలి అని, మళ్ళీ నెక్స్ట్ వాటికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పనుకున్నాం ఇందాక. మోషన్ ఈజ్ అలాంగ్ టు ద స్ట్రైట్ లైన్ అబౌట్ ద మెయిన్ పొజిషన్. అదేవిధంగా ద యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనాలిటీ టు ద డిస్ప్లేస్మెంట్, ద యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ అని ఇందాక మాట్లాడుకున్నాగా. వీటికి సంబంధించినవి కూడా డిస్ప్లేస్మెంట్ అనగానే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎట్ ఎనీ పార్టికల్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ పార్టికల్ ఎట్ ఎనీ ఇన్స్టాంట్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం ఈజ్ గివెన్ బై, మనకి తెలుసు కదా డిస్ప్లేస్మెంట్ అనగానే ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి ఎస్హెచ్ఎం ఏ విధంగా చెప్పొచ్చు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 కింద రాసుకున్నాం కదా. అంటే ఏదైనా కణంలో మాధ్యమిక స్థానం నుండి ఆ కణం యొక్క దూరాన్ని స్థానభ్రంశం అంటాం అనమాట. ఒక ఏదైనా కణం మాధ్యమిక అంటే మీన్ పొజిషన్ నుంచి చేసే ఆ డిస్టెన్స్నే ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్గా చెప్తున్నాం అనమాట, అంటే స్థానభ్రంశం అంటున్నాము. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్స్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఇక్కడ అంటే ఏంటి ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఏంటి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఆ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ చేస్తే దాన్ని ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్, త్వరణము అంటాము, యాంప్లిట్యూడ్ కదా, కంపన పరిమితి అంటాం. సారీ, అంటే ఏంటి మాధ్యమిక స్థానం నుండి కణం యొక్క గమన స్థానానికి ఆ కంపన పరిమితిని అందురు అనమాట. దీన్ని ఏతో సూచిస్తాం అనమాట. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి ఇక్కడ కంపన పరిమితి. హియర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ ఇండికేటెడ్ ఏ. ఓకేనా. నెక్స్ట్ వెలాసిటీ. ద వెలాసిటీ v ఆఫ్ ది ఆసిలేటింగ్ పార్టికల్ కెన్ బి అబ్టైన్డ్ బై డిఫరెన్షియేటింగ్ ఇన్ ఈక్వేషన్ దస్ v, వెలాసిటీ అనగానే v ఈజ్ ఈక్వల్ టు dx బై dt. దేర్ ఫోర్ ఒమేగా ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 అంటే ఏమీ లేదు, ఆల్రెడీ ఎక్స్ అంటే ఏంటి ఇది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే కనుక ఒమేగా దీంట్లో వచ్చేస్తుంది ఒమేగా ఏ కాస్, సైన్ అల్లా కాస్ అవుతుంది ఒమేగా టీ ప్లస్ 5. దీన్ని ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్
ఎక్స్ స్క్వేర్ కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఎట్ ద మీన్ పొజిషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ద వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమమ్ అంటే ఒమేగా ఏ. సో ద వి మ్యాక్సిమా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఏ. ద వెలాసిటీ ఈజ్ 0 ఎట్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కంపన పరిమితి మాట్లాడుకున్నాం కదా, మనం వెలాసిటీ అంటే వేగం గురించి కదా మనం ఇక్కడ మాట్లాడే. స్థానభ్రంశంలో కలుగు మార్పు రేట్నే ఇక్కడ వేగం అంటాం అనమాట. ఆ వేగాన్ని v ఈజ్ ఈక్వల్ టు dx బై dt కింద చేస్తే ఆ యొక్క x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఏ అనగా స్థానభ్రంశం అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పీరియాడిక్ టైమ్, ఆవర్తన కాలము. ద టైమ్ టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్స్ ఈజ్ కాల్డ్ ఎ పీరియాడిక్ టైమ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ T. కణం యొక్క పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అందరూ. దీని విలువ తెలియజేయుటకు కాలం విలువ అంటే ఏంటి ఒమేగాని మనం ఎలా చెప్తామంటే క్యాపిటల్ Tతో డినోట్ చేస్తాము. దేర్ఫోర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా అని కూడా చెప్తామన్నమాట. అంటే పెరిగింది అనుకుని అనగా దేర్ఫోర్ ఇక్కడ T అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడల్లా 2π బై ఒమేగా దిస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఏంటి T ప్లస్ 2π బై ఒమేగా అంటే ఒమేగా ఇంటూ T ప్లస్ 2π బై ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఇక్కడ ఏం లేదు, స్మాల్ t వాల్యూని మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నామంటే స్మాల్ t ప్లస్ 2π బై ఒమేగా. అంటే ఏమీ లేదు, ఒక కణం పూర్తిగా భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తనం అంటారు కదా, దాని విలువ తెలియజేయడానికి ఎలా చెప్తామంటే కాలం విలువ 2π బై ఒమేగా సెకండ్లు పెరుగుతూ ఉంటుంది కదా, అలాగా ఒకే టైంలో ఉండదు కాబట్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి టైం పెరిగే కొలది ఇక్కడ మనం ఎలా రాస్తున్నాం టైం ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2π బై ఒమేగా అని మనం ఎలా రాస్తున్నామంటే కనుక t ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 2π బై ఒమేగా. అప్పుడు ఆ ప్లేస్లో మనకి ఈ ఒమేగా ఇక్కడ ఈ ఒమేగా t ప్లేస్లో మనకి ఏం రాస్తాం 2 ప్లస్ 2π బై ఒమేగా రాసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఏ సైన్ ఒమేగా t ప్లస్ 2π ప్లస్ 5 అంటే ఇక్కడ ఏమవుతుంది దేర్ఫోర్ ఏ సైన్ ఒమేగా t ప్లస్ 5 అనమాట. ఈ విధంగా మనకి అంటే ఏమీ లేదు, ఇక్కడ సైన్ ఒమేగా t సెపరేట్ ఒమేగా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మల్టిపుల్ చేసినప్పుడు ఈ ఒమేగా క్యాన్సిల్ అయితే 2π ప్లస్ 5 ఉంటుంది అనమాట. దేర్ఫోర్ ఏ సైన్ ఒమేగా t ప్లస్ 5 అనమాట. ఇంకా ఉన్నాయి చూడండి క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ దిస్ షోస్ ద డిస్ప్లేస్మెంట్స్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ టైం. అంటే మరి రిపీటెడ్గా ఇక్కడ జరుగుతుంది కదా, 2π బై ఒమేగా కదా జరుగుతుంది, ప్రతిసారి ఇంక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ 2π బై ఒమేగా ఈజ్ నోన్ యాజ్ ఏ పీరియాడిక్ టైం. దాన్ని క్యాపిటల్ Tతో చెప్తున్నాం అనమాట. అంటే పట్టే కాలాన్ని ఏమన్నా ఒక కణం యొక్క పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. దీని విలువ తెలియజేయడానికి మనం 2π బై ఒమేగాని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అది కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి చూడండి ఒకసారి ద టైమ్ టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్స్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ టైం. అలా అటువంటి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈ SHMలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందుకే ఇక్కడ మనకి T అనే దాన్ని మనం ఏం చేస్తాం పీరియాడిక్ టైం కింద తీసుకుంటూ 2π బై ఒమేగా కింద రాస్తాం అనమాట. దేర్ఫోర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా అనగానే మనం ఒకటి రాసుకున్నాం d2x బై dt స్క్వేర్ బై xని కదా, దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అంటే దేర్ఫోర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు d2x బై dt స్క్వేర్ బై x హోల్ స్క్వేర్ రూట్ ఇందాక వచ్చింది కదా, దాన్ని మనకి 2π బయటికి తీసేస్తే దేర్ఫోర్ x బై d2x బై dt స్క్వేర్, దీన్ని మళ్ళీ పైకి డినామినేటర్ చూడండి స్క్వేర్ రూట్లో మారుతుంది. దేర్ఫోర్ 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్, d2x బై dt స్క్వేర్ అంటే ఏంటి యాక్సిలరేషన్. ఈ విధంగా మనకి ఇక్కడ టైం పీరియడ్ని ఈ యొక్క డెరివేషన్ ఈ విధంగా టైం పీరియడ్ అనగానే 2π స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సిలరేషన్ 2π బై ఒమేగా అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే పవనపుణ్యము. అంటే ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రీక్వెన్సీ ఈజ్ డినోటెడ్ బై n ఆర్ న్యూ ఆర్ v. ఇక్కడ v అని మెన్షన్ చేస్తే న్యూ ఆర్ v అంటే ఇక్కడ n కింద చెప్తున్నాం కదా, ఈటా కింద చెప్పచ్చు, న్యూ కింద కూడా చెప్పచ్చు అనమాట. హెన్స్ దేర్ఫోర్ n/v ఈజ్ ఈక్వల్ టు 1/t. అంటే ఒక సెకండ్లో చేసే పూర్తి భ్రమణాల సంఖ్యనే పౌనపుణ్యం అంటాం అనమాట. దేర్ఫోర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. దేర్ఫోర్ 1/t అనగానే మనం ఏం రాసుకున్నాం 2π బై ఒమేగా కాబట్టి ఇక్కడ ఉల్టా అవుతుంది అనమాట. ఒమేగా బై 2π ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ k బై m. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. ఫేజ్ అంటే ఏంటంటే దశ, ఇక్కడ దశ గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఉన్న తొలి దశ ద యాంగిల్ ఒమేగా t ప్లస్ 5 ఈజ్ కాల్డ్ ఫేజ్ ఆఫ్ వైబ్రేషన్. the phase of the body executing SHM
at any instant repeats itself, the state records the positions and the direction at the instant. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే దశ అనగానే ఏ భౌతిక రాశి అయితే కణం యొక్క తక్షణ స్థానాన్ని మరియు గమన దిశను తెలియజేయనో ఆ భౌతిక రాశినే దశ అంటామన్నమాట. అంటే సమీకరణంలో ఒమేగా టీ ప్లస్ ఫైవ్ని ఇక్కడ అనే దాన్ని ఆ కణం యొక్క దశ కింద చెప్తామన్నమాట. అర్థమవుతుంది కదా మీ అందరికీ? అంటే ఏంటి, ఫేజ్ని మనం ఏం చెప్పచ్చు, యాంగిల్ ఉంటుంది చూసారా, టైంకి మారుతూ ఉంటుంది కదా, చేంజ్ అవుతుంది కదా ఆ యాంగిల్. ఆ ఫేజ్ ఆఫ్ ది బాడీ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం చేస్తూ ఉన్నప్పుడు ఇన్ ఇన్స్టాంట్ రిపీటెడ్లీ స్టేట్ రికార్డ్ ఇట్ సెల్ఫ్ ద పొజిషన్ ద డైరెక్షన్ ఎట్ ద ఇన్స్టంట్ మారుతూ ఉంది చూసారా, దాన్ని మనం ఇక్కడ ఫేజ్ అని అంటాము. అంటే ఏంటి, t=0 వద్ద కణం యొక్క దశనే తొలి దశ అని కూడా అంటాం అనమాట. ఈ సమీకరణంలో తొలి దశ అని కూడా అంటాము. ఇక్కడ నెక్స్ట్ ఫేజ్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ వెలాసిటీ త్వరణము గురించి కూడా మాట్లాడాము. ఎపోక్ అనగానే ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి, దశకి కలిగే ఒక వాల్యూనే వెన్ t=0 ఈజ్ కాల్డ్ ఫేజ్ ఆర్ ఎపోక్. ఇక్కడ ఫేజ్నే మనం ఎపోక్ అని కూడా అంటాము. ఇన్ అవర్ కేస్ 5 ఈజ్ ఎపోక్. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఫేజ్ అనేది కంపల్సరీ 0 అవ్వాలి, దాన్ని తొలి దశ అంటాం అనమాట. అంటే కంపల్సరీ t=0 వద్ద కణం యొక్క దశనే తొలి దశ అంటాం అనమాట. ఆ తొలి దశని ఈ సమీకరణం తొలి దశ అంటాం. అంటే దేర్ఫోర్ t=0 అవ్వాలి కంపల్సరీ. ఆ ఫేజ్ అనేది 0 అయితే కనుక దాన్ని ఎపోక్ అంటాం అనమాట. ఇవి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క సింపుల్ డెరివేషన్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.